హలో ఫ్రెండ్స్, నేనెంతో ఆశగా ఆనందంగా ఎదురు చూసి హైదరాబాద్కు వెళ్ళిన ఘట్టం ఖైరతాబాద్ గణేష్ దర్శనం కోసము. ఇంకా ఇక్కడ హైదరాబాద్లో స్పెషల్ మొత్తం వినాయక చవితి అయితే చాలా బాగా చేస్తారు. ఈ ఫస్ట్ రోజు ఖైరతాబాద్లో పెడతారు, కానీ మిగిలిన బొమ్మలన్నీ మరుసటి రోజు అట్ట పూజలు చేస్తారంట. దాదాపు ఒక 10-11 డేస్ హైదరాబాద్లో వినాయకుడిది జరుగుతూనే ఉంటుంది, పూజలు పురస్కారాలు. జనం ఈ ఖైరతాబాద్ గణేష్ కాడైతే కనీసం 1 కిలోమీటర్ సరౌండింగ్ మొత్తం, 1 కిలోమీటర్ పైన 2 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం పోలీసులంతా ఆపేస్తున్నారు. ఖైరతాబాద్ అంటేనే నాకు తెలిసి దాదాపు ఒక 20 కిలోమీటర్ల సరౌండింగ్ ఉంది. ఎంత ఖైరతాబాద్ ఆయన, అదే ఒక హైదరాబాద్ అన్నట్టుంది, ఒక సికింద్రాబాద్ హైదరాబాద్ లాగా. చాలా పెద్దది కానీ ఖైరతాబాదు. జనం అంతా అక్కడికే వెళ్ళేది. మొత్తం గ్రీనరీ మొత్తం నీట్గా అద్భుతంగా ఉంది. ఆ వెకేషన్ అంతా చూస్తూ పోతుంటే దరిదాపుల్లో కనీసం బైక్ కూడా లోపలికి రానియటం లేదు. ఆ విధంగా పోలీసులు పకడ్బందీగా ఓన్లీ పోలీస్ వెహికల్స్ మట్టుకే వెళ్తున్నాయి, కానీ ఇంకెవరు అలో చేయటం లేదు. బై వాక్య అందరూ కూడా. ఇప్పుడు స్టార్టింగ్ అయినంట, ఇంకా 1-2 రోజులు పోతే అస్సలు ఇసుకేస్తే సందు ఉండరంట. దగ్గర ఉన్నారు, మేము 2 కిలోమీటర్ల దూరం నుంచి పోతున్నాం కాబట్టి పలసంగా కనపడుతున్నారు. చిన్న జనం కాదు, అంత జనం ఉన్నారు ఖైరతాబాద్ గణేష్ దగ్గర. నాతో ట్రావెల్ అవుతారా అండి? ఈ వీడియో ఖచ్చితంగా చూడండి, పూర్తిగా చూడండి, బాగుంటుంది. నా కళ్ళతో నా సెల్లుతో మీరు ఖైరతాబాద్ గణేష్ని వీడియోలో చూసి దర్శించుకోండి. నాతోనే ట్రావెల్ అవుతారా అండి? చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చాలా బాగుంది, సందడిగా. ఎందుకంటే సిటీలో హైదరాబాద్ దగ్గర ఉన్న వాళ్ళకి ఇది సంతోషంగా అనిపించు గబాన్ చూసి వెళ్తుంటారు. మనం అదే పనిగా 600 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళి ఆయన కోసమే మనం దర్శించుకోవడానికి వెళ్ళి ఈ విధంగా పోతుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. చుట్టూరు 4 పక్కల 4 గేట్లలాగా ఒక్కొక్క ఈస్ట్ వెస్ట్ అట్ట అన్ని చుట్టూరు ఆ దేవుడికి సంబంధించి చుట్టూరు సరౌండింగ్ వీధులన్నీ బోర్డులు వేసేసి పెట్టేస్తున్నారు. ఇంకా మేము జనంతో నడుస్తూ వెళ్తున్నాము. ఇదైతే చాలా అసలు ఇక్కడ ఈ సైడు షాప్స్ కానీ అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. మేము 11-12 ప్రాంతంలో వెళ్ళాము. అప్పుడే జనాలు టాటూస్ రకరకాల అన్ని షాపులు ఉన్నాయి, అన్నిటికడ జనం మలుపుకున్నారు. నైట్ అయితే అస్సలు ఇక్కడి నుంచి 2 కిలోమీటర్స్ కూడా ఫుల్ ట్రక్ అయిపోయి ట్రాఫిక్ జామ్ అయిపోతుందంట. అంత విశేషం అక్కడ. మనం ఇక్కడి నుంచి ఏదో దూరం నుంచి మనకు తెలియనప్పుడు ఏదో అనుకుంటూ ఉంటాము, కానీ ఇది సామాన్యమైన విషయం కాదు. అందుకే అంత విశేషం. 70 సంవత్సరాల చరిత్ర కలిగిన ఖైరతాబాద్ గణేష్కి 70 అడుగులు చేశారు ఈ సంవత్సరం విగ్రహం. చూస్తుంటే మటుకు చాలా బాగుంది. ఎంత పెద్దది, ఇక్కడ మనం మెడ నొప్పిచ్చేలాగా ఉంటుంది అంత పైకి ఎత్తితే. అది దూరం నుంచి కొంచెం కొంచెం కనపడుతూ మనం వెళ్తుంటే మనసులో వచ్చిన పులకరింత అది మాటల్లో చెప్పలేము, అంత బాగుంటుంది. మొత్తం ఫ్యామిలీస్ అంతా ఇక్కడికే మళ్ళీ వాళ్ళ పూజలు వాళ్ళ ఇంట్లో నైట్ ఈవినింగ్ లేకపోతే మరుసటి రోజు చేసుకుంటారంట. ఇక్కడ ఖైరతాబాద్ని చూసేదానికే వాళ్ళకి వినాయక చవితి సరిపోతుందంట. ఇక్కడ షాపులు ఎన్ని షాపులు ఉన్నాయి. ఈ సరౌండింగ్ 4 చుట్టుపక్కల వీధుల్లో అన్ని షాపులు ఉన్నాయి చుట్టుపక్కల. మొత్తం అవి బారికేడ్స్ ఏర్పాటు చేసి మొత్తం లైన్స్ పెట్టేస్తున్నారు. ఈ వీధి తిరుక్కొని ఇంకొక చుట్టూ తిరిగితే ఇంక 2 చుట్లు తిరగాలి. ఎంత దూరం ఉందంటే 2 కిలోమీటర్లు నడిచి, అయినా కూడా మాకు ఏమాత్రం అలుపు అనిపించలేదు. ఎందుకంటే ఒక ఎగ్జైట్మెంట్తో సంతోషంగా ఎంతో ఆశపడి వెళ్తున్నాం కాబట్టి ఏం అనిపించలేదు. ఇంకా ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ కనపడతాడు చూడండి, చిన్న ఆ చెట్టు సందులో ఫస్ట్ కనపడతాడు గణేశుడు. అసలు అది చూస్తే ఎట్లుంటుందంటే అది ఆ సెకను అనుభవించే వాళ్ళకే ఆనందం ఉంటుంది. ఎందుకంటే ఇంత దూరం నుంచి వెళ్ళి ఫ్యామిలీతో పండగ కూడా త్యాగం చేసుకొని కనపడుతున్నాడు చూడండి, ఎంత హైట్ ఉంది బొమ్మ. అక్కడ దగ్గరుండి మన కళ్ళతో చూస్తుంటే అది చెప్పలేని అనుభూతి, అంత ఆనందం అనిపిస్తుంది. చాలా బాగుంది. అందుకే ఇంత స్పెషల్ ఖైరతాబాద్ గణేశుడు. ఆయన లెక్కే వేరు. ఎవరైనా కూడా తల పైకి ఎత్తుకొని చూడాల్సింది ఆయన్ని, అంత హైట్ ఉంటాడు. హైదరాబాద్లో బొమ్మలు కూడా చాలా విశేషం. ఎంత జీవంతో ఉంటాయంటే అంత జీవంతో ఉంటాయి.
ఒక్కొక్కరు కనపడుతుంటే అసలు చాలా థ్రిల్లింగ్గా చాలా సంతోషంగా ఉంది. జై ఖైరతాబాద్ గణేష్. ఇంకా మన స్టైల్లో మనం కనపడాలి వీడియోలో కాబట్టి ఒక్కరో సెల్ఫీ అది ఇది తీసుకుంటూ పొద్దున్నుంచి మా వాళ్ళు వీడియోస్ తీసి అలసిపోయారు. ఇంకా మనం ఆ సెల్ఫీలో ఉన్న వీడియోస్తో యాడ్ అవుదామని తీసి చాలా సంతోషంగా ఉంది చూస్తుంటే. అసలు దగ్గరికి వెళ్తుంటే చూద్దామా వీడియో తీద్దామా అర్థం కాలేదు. ఇంకా మనం వీడియో కూడా తీయాలి కాబట్టి మన సంతోషాన్ని మన సబ్స్క్రైబర్స్తో కూడా పంచుకోవాలి కాబట్టి ఇది మామూలుగా న్యూస్లో అన్ని ఛానల్లో వస్తుంది, మనమే తీస్తున్నామని స్పెషల్ ఏం కాదు. కానీ నా సంతోషం నా వాయిస్తో నా ఛానల్లో ఒక వీడియో పెడితే నాకు సంతోషంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను. అబ్బా ఎన్ని మాటలు చెప్పినా వర్ణాతీతం. ఎంత బాగా సెట్ చేశారంటే 7 తలలతో వినాయకుడికి 70 సంవత్సరాల చరిత్ర కాబట్టి 70 అడుగుల హైటు 7 తలలతో వినాయకుడికి ఆ విధంగా చేసి వాళ్ళు ఒక పక్క శివుడు పార్వతి అంతా ఆ డెకరేషన్ అన్నీ బొమ్మలు ఈ పక్క ఆ పక్క అన్నీ నీట్గా చాలా బాగా చేశారు. లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని ఎంకరేజ్ చేసి ఖైరతాబాద్ గణేష్ కోసం ఒక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా నాకు మంచి బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. జై ఖైరతాబాద్ గణేష్. లైఫ్లో ఇటువంటి ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ టైం వినాయక చవితికి జల్దీలో కలిపేటప్పుడు పోతాను, అప్పుడైతే విశేషంగా ఉంటుందంట. ఎంత కష్టమైనా అప్పుడు వెళ్ళి అది కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. అది నెక్స్ట్ ఇయర్లో పోగలను, ఈ ఇయర్లో పోలేను నేను, నాకు వర్క్ ఫుల్గా ఉంది. చాలా బాగుంటుంది చూస్తే. అసలు సెల్లుకి కూడా దొరకనంత హైట్ ఉన్నాడు. ఎలా చేశారో ఆ శిల్ప కళాకారులకు ఒక జై హింద్, జై ఖైరతాబాద్.